రాజకీయాలు బాగా ఉప ఎన్నిక వేడి అనేది బాగా ఉంది. జూబ్లీహిల్స్లో బీజేపీ పరిస్థితి ఏంటి? పార్టీ మీద ఎనలేని ఆదరణ ప్రజలతో ఉన్నారు. పార్టీని మనం కోరుకున్నప్పుడు దానికి తగ్గట్టు మనం బీఆర్ఎస్ గెలుపుకి మీరు మద్దతు ఇచ్చే విధంగా డమ్మీ క్యాండిడేట్నో లేదంటే అంత సీరియస్నెస్ కనిపించట్లేదు. మాకు పార్టీ గెలుపు కోసం అంటే మాకు చావో రేపు అన్నది. రేపు పొద్దున మేము ఎలాగ గవర్నమెంట్లోకి రావాలని కోరుకుంటున్నాం. ఇట్లన్నీ పెట్టుకుని మేము బీఆర్ఎస్తో మేము మైనార్టీలో మీ బలం లేదు అంటే మీరు మైనార్టీలకు వ్యతిరేకంగా పోటరైజ్ అవుతూ వచ్చారు బీజేపీ అంటే. మైనార్టీలో కూడా చాలామంది బీజేపీకి ఓటు వేయాలని మేము అబ్జర్వేషన్లో 5% వరకు కనిపిస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళని అడిగితే ఎంతవరకు మీరు పోటీలో ఉంటారో, ఒకవేళ పోటీలో లేకపోతే మీ ప్రభావం నియోజకవర్గంలో ఉంటుందా? మేము అసెంబ్లీ ఎలక్షన్లో మాకు 26,000 వచ్చినాయి, పార్లమెంట్ ఎలక్షన్లో 68,000 వచ్చినాయి. మాకు ఈ రకంగా మేము చూసుకుంటే డెఫినెట్గా బీసీ రిజర్వేషన్ బిల్లుకి బీజేపీ సహకరించలేదు. కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, గవర్నర్ దగ్గర అటు అక్కడ సహకరించలేదు. లేదంటే ఇవాళ బీసీ రిజర్వేషన్ బిల్లు అమలైపోయేది. బీసీ రిజర్వేషన్ బిల్లు అన్నది ఆమోదం పొందని వాళ్ళకి తెలుసు. ఈ ముద్ర మా మీద పాడేయటం కోసం. కానీ మీ రాజకీయ పార్టీలన్నీ కలిసి బీసీలతో వాళ్ళకి రావాల్సినవి రాకుండా ఒకరికి పేరు వస్తే ఇంకొకరికి పేరు వస్తుంది, ఇట్లా చేయడం బీసీలకు అన్యాయం చేస్తున్నారు. బీసీ వర్గాలు, బీసీ సంఘాలు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నాయి. సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు మనం ఏ పథకం పెట్టినా సరే, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, ప్రధానమంత్రి పిఎం జీవన్ జ్యోతి బీమా ఇలాగే పెడతాం తప్ప సామాన్యులకి జిఎస్టీ పెంచారు, దాని తర్వాత ఇప్పుడు ఏదో కొంచెం తగ్గించారు. అట్లాంటి వెసులుబాట్లు ఆలోచిస్తూ ఉంటారు కదా. మీరు ఎంతవరకు ప్రజల్లో, సామాన్యుల్లో పాజిటివ్నెస్ అనేది క్రియేట్ చేసుకున్నారు? గతంలో దేశం మొత్తం మీద 3 కోట్ల చిల్లర మాత్రం బ్యాంక్ అకౌంట్స్ ఉండి, ఏదన్నా లబ్ధి పొందాలంటే డైరెక్ట్ యొక్క లబ్ధిదారునికి బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. నిత్యావసర ధరలు కావచ్చు, లేదంటే ఉపాధి అవకాశాలు కావచ్చు, అట్లాంటి ఉపాధి అవకాశాలకి మీరు ఎంతవరకు ప్రాధాన్యత ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే కేంద్ర రంగ సంస్థలు అనుబంధ రంగాల్లో ఎట్లాంటి ఉపాధి కల్పించారు? అంటే ఉపాధి కంటే మాకు ఇప్పుడు బ్యాంకింగ్లో ఉందనుకోండి, అనేక ముద్రా లోన్స్ వ్యాపారస్తులకి, ఎంఎస్సి మీకు ఎందుకంటే బోల్డ్ సబ్సిడీతో సహా. హెడ్రా ద్వారా ఏమైనా ఉపయోగం కలిగిందా మీకు? ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎవరు ఆక్రమించలేవు, చెరువులు లేవు. కొన్ని చోట్ల పేదవారికి ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ తోనే ఉందంటారా? బీఆర్ఎస్ తో లేదా? ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వెళ్ళి ఆయనకి దండేశాడు. ఓవైసీ పోటీ చేయాలి కదా సార్. మాగండి గారి ఫ్యామిలీ ఏ విషయాల్లో ఫెయిల్ అయింది? ఆయన బతుకున్నప్పుడు కానీ ఇచ్చిన హామీల విషయంలో కానీ, వచ్చినప్పుడు అనుభవం లేదంటున్నారు. అంటే మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, కొన్ని రోడ్స్ కానీ, విశేషాల్లో కానీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కు పెద్దగా చేయలేదు సార్. మీరు పదవి కోసం కానీ వేరే పార్టీ కోసం మారాలని, లేదా క్రియాశీలకంగా నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా, ఎంపీగా కంటెస్ట్ చేయాలి, ఇట్లా ఆలోచనలు ఏమైనా సీరియస్గా తీసుకోలేదు ఎప్పుడు? మనం ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే అనుకుంటే ఒక సర్పంచ్, జడ్పీటీసీ అవుతామన్నమాట. మనం ఒక ఎంపీ అవ్వాలనుకుంటేనే ఎమ్మెల్యే అవ్వగలుగుతాం. మనం ఎప్పుడు కూడా నేను ఎవరికైనా సరే. నేడు తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ సీనియర్ నాయకులు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీలో పనిచేసినటువంటి రాజకీయ నాయకులు, ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి 3 మెన్ కమిటీలో ఉన్నటువంటి ఆలపాటి లక్ష్మీనారాయణ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నాం సార్. ఏంటి రాజకీయాలు బాగా ఉప ఎన్నిక వేడి అనేది బాగుంది. జూబ్లీహిల్స్లో బీజేపీ పరిస్థితి ఏంటి? నామమాత్రపు పోటీగానే ఉంటుందా, లేదంటే ఏమైనా గెలుపు అవకాశాలు ఉన్నాయా మీకు? మంచి అభ్యర్థిని నిలబెట్టుకుని గట్టిగా కృషి చేస్తే గెలుపు బీజేపీ, అందులో తిరగలేదు. ఎందుకంటే బీజేపీకి ఓటు వేయాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టు కూడా మనం పార్టీ మీద ఎనలేని ఆదరణ ప్రజలతో ఉన్నారు. పార్టీని కోరుకుంటున్నాం. మనం కోరుకున్నప్పుడు దానికి తగ్గట్టు మనం పార్టీ నుంచి కూడా మంచి క్యాండిడేట్ ఉంటే బాగుంటుంది. దానికి ఏంటంటే ఇప్పుడు అన్నీ వేరీ చేసుకుంటారు కదా సార్, ప్రతి ఇది కూడా చూస్తారు. కాబట్టి అది కాకుండా పార్టీ మాది క్యాండిడేట్ సెలెక్ట్ చేయడం లేట్ అవుట్ అయిపోయింది. అది కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది మా పార్టీ క్యాడర్కి. కానీ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి బీఆర్ఎస్ మీకు సపోర్ట్ చేసింది. అలా ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్ ముందరేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనుకున్నారు అని చెప్పారు. వెంటనే కవితను అరెస్ట్ చేశారు. బిఫోర్ పార్లమెంట్ ఎలక్షనే కదా. అంటే డమ్మీ క్యాండిడేట్లు పెట్టి మీ గెలుపుకి పరోక్షంగా హెల్ప్ చేసింది. ఇవాళ బీఆర్ఎస్ గెలుపుకి మీరు మద్దతు ఇచ్చే విధంగా డమ్మీ క్యాండిడేట్నో లేదంటే అంత సీరియస్నెస్ కనిపించట్లేదు.
మిగతా పార్టీలు ముందంజలో ఉన్నాయి. ఇప్పటివరకు గెలుపు గుర్రాలు అయితే ఇప్పటివరకు టికెట్ ప్రకటించకపోవడం, అట్లాగే క్యాడర్లో కూడా అసంతృప్తి కనిపిస్తుంది అంటున్నారు. దీనికే ఉంటారు. మీరు మాట్లాడడానికి ఒక విషయానికి ఏకీపిస్తాను. ఏంటంటే క్యాండిడేట్ని డిలే చేయడం అన్నది మా తప్పిదం, మా పార్టీ తప్పిదమో మా తప్పిదం. అదే కనుక ఒక 10 days 15 days బిఫోర్ క్యాండిడేట్ని అనౌన్స్ చేసి ఉంటే కనుక మేము కూడా వాళ్ళతో పాటు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళం. ఇప్పుడైనా ఇబ్బంది ఏం లేదు. ప్రజలు కోరుకుంటున్నారు మమ్మల్ని. మాకు పార్టీ గెలుపు కోసం అంటే మాకు చావో రేపు అన్నది. రేపు పొద్దున మేము ఎలాగ గవర్నమెంట్లోకి రావాలని కోరుకుంటున్నాం. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇట్లన్నీ పెట్టుకుని మేము బీఆర్ఎస్తో మేము కుమ్మక్కి ఎంతగా అవుతాం? అవ్వం కదా. రేపొద్దున మేము జిహెచ్ఎంసీ లాస్ట్ ఎలక్షన్లో జిహెచ్ఎంసీలో 50 సీట్లు గెలుచుకోగలిగాం, 48 సీట్లు. ఈసారి మేయర్ పీఠం కైవసం చేసుకోవాలి మేము ప్రయత్నిస్తున్నప్పుడు మేము ఎవరితో కూడా చేయవలసిన ఆసక్తి లేదు. బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా అలా చేయదు. ఫస్ట్ మీరు చేసుకో. బీజేపీ మాకు సిద్ధాంతం అనిపించి ప్రతి చోట కూడా రోజుకి పెరుగుతూ వస్తున్నాం తప్ప దానికి పెరగటానికి కొన్ని అవరోధాలు అంటే ఒకసారి కొబ్బరి చెట్టు పాతేగానే కాయలు కాయదు, కొన్ని రోజులు టైం తీసుకుంటాం. అలాగే ఏంటంటే కింద మీద పడుతున్నాం. అంచేత మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుందాం. మరి క్యాండిడేట్ని లేట్ జరిగింది కాబట్టి కొద్దిగా మాకు కార్యకర్తల్లో అయమయం అని కాదు కదా, కొద్ది భయం. అంటే వర్క్లో వెనకబడిపోతున్నాం అన్న భయం ఉంటుంది మా ఒక్క వర్క్ మాకు. రేపు అంటే జనరల్గా సంస్థాగతంగా గత 2 నెలల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళటం, ప్రతి దానికి వెళ్ళటం, మా క్యాడర్ అంతా వెళ్ళటం. క్యాండిడేట్ ఎవరగానే బీజేపీ పార్టీ గురించి మేము చేసుకుంటే పోతాం. క్యాండిడేట్ ఎవరగానే అందరూ కూడా బీజేపీ పార్టీకి చేస్తారు. బీజేపీకి ఓటేసేవాడు ఎవడు కూడా ఇంకో పార్టీకి ఓటు వేయమన్నా కానీ అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఓటు వేయరు, ఓకే. కానీ గెలుపు సాధించాలంటే మీ ఓట్లే కాకుండా న్యూట్రల్గా ఉన్న ప్రజలు ఏదైతే పాలకపక్షం పట్ల వ్యతిరేకత ఇవన్నీ కూడా మీకు కావాలి కదా. అది తీసుకోవాలంటే క్యాండిడేట్ని ముందర అనౌన్స్ చేయాలి. మీరు చెప్పినట్టు మొన్న అనౌన్స్ క్యాండిడేట్ని కూడా ఒక ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని కనుక చేయగలిగితే ఇలాంటివి కూడా వాళ్ళు బేరీ చేసుకుంటారు కదా. ఇందాక చెప్పాను మీకు. ఇప్పుడు అవతల సునీత ఉంది, ఆవిడకి ఏం తెలీదు, డమ్మీ జస్ట్ లైక్ డమ్మీ వచ్చినా ఎవరు షాడోగా ఉండవలసిందే అమ్మాయి. ఎవరు ఉంటారంటారా? చెప్తున్నాను జనరల్గా ఏంటంటే అనుభవం లేని వ్యక్తి కదా. మనం నమ్మి అన్నా ఆవిడకి తర్వాత 2-3 సంవత్సరాలు కానీ అనుభవం రాదు. కానీ ఏంటంటే కొద్ది సింపతి ఉంటుంది. మన గత ఎంపీ ఎలక్షన్లో చూసాం, మా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో పెద్దగా ఓటు రాల, 18,000 19,000 వచ్చినాయి బీఆర్ఎస్కి. కానీ ఇప్పుడు గోపీనాథ్ గారి సింపతి ఉంటుంది కొద్దిగా. ఆయనకి ముస్లిమ్స్లో కూడా కొద్ది పట్టు ఉంది కాబట్టి కొంత ఓట్లు అయితే ఆవిడ తెచ్చుకోగలుగుతుంది. అది వేరీ చేసుకుంటారు కదా వాళ్ళు జనాలు కూడా, ఈ వల్ల ఇబ్బంది లేదు. అలాగే ఇటు నవీన్ యాదవ్ వచ్చేటప్పటికి వాళ్ళ ఫాదరు ఎన్ని బ్యాక్గ్రౌండ్ ఏంటి వాట్ ఈజ్ వాట్. ఇప్పుడు అందులో కాంగ్రెస్ విపరీతమైన వ్యతిరేకతతో ఉన్నారు జనాలు, హైదరాబాద్ తోటి. కానీ ఆయన పోటీ చేశారు, గెలవలేదు. ఆయనకు అవకాశం వచ్చింది వాళ్ళ కుటుంబానికి. ఈసారి ఖచ్చితంగా గెలిపించాలని నవీన్ యాదవ్ సంబంధించి సింపథైజర్స్ హవా ఎక్కువ కనిపిస్తుంది అని అంతా కనిపిస్తా ఉంది. కనిపిస్తుంది జనరల్గా. ఇప్పుడు సుంద్ గారికి అలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. ఆటోమేటిక్గా బీజేపీ క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా న్యూట్రల్ అవుతాయండి. కానీ మీరు అక్కడ మైనార్టీ ఓట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మైనార్టీలో మీ బలం లేదు అంటే మీరు మైనార్టీలకు వ్యతిరేకంగా పోటరైజ్ అవుతా వచ్చారు బీజేపీ అంటే. మరి దాన్ని ఎట్లా చూస్తారు? అలా ఎందుకు అనుకుంటున్నారు సార్? గుజరాత్లో ఉంది మైనార్టీలు మాకు ఓటేస్తున్నారు కదా. ఉత్తరప్రదేశ్ 2 సార్లు గెలిచాం, మైనార్టీలు ఓటేసిన వాళ్ళకన్నా. ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసింది ఏమీ లేదు, చేసుకోండి. మైనార్టీలో కూడా చాలామంది బీజేపీకి ఓటు వేయాలని మేము అబ్జర్వేషన్లో 5% వరకు కనిపిస్తున్నారు. కానీ మేము వెళ్ళి వాళ్ళని అడిగితే డెఫినెట్గా మాకు కొంత 2-3% ఓటైనా మేము మైనార్టీలో తెచ్చుకోగలుగుతాం. మైనార్టీలో అంటే ఇప్పుడు దేశంలో పెట్టిన పథకాలన్నీ కూడా ఫస్ట్ ముందర ఎంజాయ్ చేసేది, వాటిని అనుభవించేది అంటే వాటిని తెలుసుకునేది మైనారిటీసే. వాళ్ళే కొంచెం ఎక్కువ అన్ని కూడా లబ్ధి పొందుతున్నారు మీకు మామూలు వాళ్ళ కన్నా. కానీ లబ్ధి పొందడం వేరు, వాళ్ళు మీ వైపు ఉండడం వేరు కదా. ఉండటం ఏంటంటే గత ప్రతి వాళ్ళు ఎడ్యుకేటెడ్ అవుతున్నారు కదా సార్. ఇప్పుడు మీరు ఒక సింపుల్ లాజిక్ చూడండి సార్. మన ఒక ఇంటర్వ్యూలో చూశాను, గతంలో ఎక్కువ పని చేయకుండా తిరిగి ముస్లిం కమ్యూనిటీలో ఎక్కువ కనిపించేవారు, నేరస్తులు కానీ ఇట్లా కానీ. ఇప్పుడు చాలా తగ్గారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు స్ట్రీట్ వెండర్స్ అని మేము డబ్బులు ఇచ్చిన తర్వాత చాలామంది బళ్ళు పెట్టుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళు అంటే ఫైనాన్షియల్గా స్థితిగతులు పెరుగుతున్న కొద్ది ఆటోమేటిక్గా నాలెడ్జ్ వస్తుంది కదా సార్. వచ్చిన తర్వాత ఒకసారి కాకపోతే 2ోసారి 3ఓసారి అతనికి ఓటు వేయాలనిపిస్తుంది. డెఫినెట్గా ఈసారి ముస్లిమ్స్లో కొద్ది ఓటు వేయటం జరుగుద్ది. మాకు వస్తుంది ఆ నమ్మకం మాకుందండి. మీకు ఓట్ బ్యాంక్ అనేది కొద్దిగా మాకు కనిపిస్తుంది. అంటే మీరు ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతారు? పార్టీ
సంబంధించి ప్రచారంలో కానీ పార్టీ గెలుపుకి సంబంధించి కానీ మీరు కూడా వన్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ప్రచారం జరిగింది. మీరు కూడా ఇచ్చిన వాటిల్లో మీ పేరు కూడా ఉందని విన్నాం. అంటే ఎంతవరకు మీరు పోటీలో ఉంటారో, ఒకవేళ పోటీలో లేకపోతే మీ ప్రభావం ఏమైనా నియోజకవర్గంలో ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది సార్, డెఫినెట్గా ఉంటుంది. మొన్న మేము అసెంబ్లీ ఎలక్షన్లో మాకు 26,000 వచ్చినాయి, పార్లమెంట్ ఎలక్షన్లో 68,000 వచ్చినాయి. మాకు 68,000 వచ్చినప్పుడు గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అన్నిటిలో కలిపి 48,000 దాకా వచ్చినాయి. ఇది 8 డివిజన్లో కాదు. ఈ రకంగా మేము చూసుకుంటే డెఫినెట్గా ఈసారి సెకండ్ ప్లేస్ ఆర్ విన్నింగ్ అంటే క్యాండిడేట్ని బట్టి కూడా మాకు కొంత ఛాన్స్ ఉంటుంది కదండి. క్యాండిడేట్ రకరకాల పరిస్థితులు ఉంటాయన్నమాట. ఎలక్షన్ హీరింగ్ చేయటం ఒక ఆర్ట్. ఈ రకంగా జరిగితే డెఫినెట్గా మేము గణనీయంగా మంచి పొజిషన్లో ఉంటాం. మీరు ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతారు లక్ష్మీనారాయణ గారు మీ వ్యక్తిగతంగా? మా వ్యక్తిగతంగా అంటే నాకు జనరల్గా మా సామాజిక వర్గం 48,000 ఓట్లు ఉన్నాయి. ప్లస్ సెటిలర్స్గా మేము అక్కడ ఉన్నాం. మేము ఒక 30 సంవత్సరాల నుంచి బిజినెస్ చేసుకుంటున్నాం అదే కాన్సెప్ట్. సో ఏంటంటే మాకు ప్రతి చోట డెవలప్ ముందున్నప్పటి నుంచి ఎవరెవరు ఉన్నారో ఉన్న వాళ్ళందరూ పూర్వీకులందరూ అంటే 30 years బ్యాక్ నుంచి వాళ్ళందరూ మాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏదో అవసరం వచ్చినా సరే మేము అప్పుడు తోడ్పడే వాళ్ళం కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మా మాట మీద ఉంటారు. కాబట్టి ఈ కమ్యూనిటీ సామాజిక వర్గం కానీ సెటిలర్స్లో వచ్చిన వాళ్ళు కానీ ఇవన్నీ కూడా అవి మా ప్రభావం డెఫినెట్గా ఉంటుందండి. డెఫినెట్గా అది మేము ఓటుగా మలుచుకోగలము. ఎందుకంటే ఏదైనా అవసరం వస్తే మనం వచ్చి నిలబడతాం కాబట్టి దాని మీద మనం చెప్పినట్టు బీజేపీ పార్టీకి ఓటేసే ఆస్కారం ఉంది. డెఫినెట్గా వీ విల్ గెట్ ద వెరీ గుడ్. పార్టీలో గ్రూపులు ఉన్నాయని, ఒకరికొకరు పడదని, ఒకరికి టికెట్ ఇస్తే ఇంకోళ్ళు సహకరించరని ఇట్లా చెప్తా ఉన్నారు. దాంట్లో మీరు కూడా ఉన్నారా? నిజంగా నీ పార్టీలో గ్రూప్స్ అనేవి ఉన్నాయి? మా దాంట్లో గ్రూప్స్ ఏముండవు జనరల్గా. ఇప్పుడు 4-5 అభ్యర్థులు ఉన్నారు, ఎవరు తిడతారు, అందరూ కలిసి అందరూ కూడా ఒకే వేదిక మీద ఉంటాం, మాకేం ఉండదు. ఇప్పుడు నేను గతంలో దీపక్ రెడ్డికి ఇచ్చాను, నేనే ఆస్పిరెంట్ని 2000 ఫస్ట్ నేను వెళ్ళి చెప్పి నేను ఏం మాట్లాడకుండానే అన్ని రోజులకి ప్రచారంలో తిరిగాను, ఒక డివిజన్ తీసుకున్నాను, ఇన్ఛార్జ్ తీసుకున్నాను, చేసుకున్నాను. అట్లాంటిది ఏం లేదు, ఇదంతా ప్రచారం తప్ప. మా దాంట్లో గ్రూప్స్ జనరల్గా తక్కువ ఉంటాయండి, అసలు ఉండదు. ఒకవేళ ఉన్నా ఎక్కడన్నా అసంతృప్తి ఉన్నా వెళ్ళి మాట్లాడుకున్నప్పటికీ పార్టీ కోసమే పనిచేస్తారు తప్ప వ్యవస్థ కోసం మా దగ్గర ఉన్నది ఏంటంటే వ్యవస్థ కోసం పార్టీ ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ తర్వాత లాస్ట్. మేము మా స్లోగన్ మాకు ఉంటుంది, దేశం ముందరని మేము ఆలోచిస్తాం, పార్టీ నెక్స్ట్. అలాగే మా పార్టీలో ఉన్న వాళ్ళు మాకు పార్టీ ముఖ్యమో కాబట్టి వ్యక్తిగా ముఖ్యంగా మేము అనుకోం. అంచేత వ్యవస్థ కోసం మేము పనిచేస్తాం కాబట్టి మా దాంట్లో గ్రూపులు ఉండవు. మేము వ్యవస్థ కోసం మా పార్టీ కోసం పనిచేస్తాం. బీసీ రిజర్వేషన్ బిల్లుకి బీజేపీ సహకరించలేదు. కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, గవర్నర్ దగ్గర, అటు అక్కడ రాష్ట్రపతి గారి దగ్గర కానీ ఏది సహకరించలేదు. లేదంటే ఇవాళ బీసీ రిజర్వేషన్ బిల్లు అమలైపోయేది అని చెప్పి మీ మీద సాకుగా చూపిస్తుంది కాంగ్రెస్. దీనికే ఉంటారు ఏమండి? అసలు ఆ బిల్లు బీసీ రిజర్వేషన్ బిల్లు అన్నది అసలు ఆమోదం పొందదని వాళ్ళకి తెలుసు. ఈ ముద్ర మా మీద పాడేయటం కోసం ఏమి దొరక, మా సామెత చెప్పినట్టు ఏమి దొరక దీన్ని పట్టుకునేటప్పుడు దీన్ని అనవసరంగా తీసుకొచ్చారు. అంటే ప్రజల్లో తప్పుదోవ పాటేయడానికి. బీసీ మేమేమన్నా బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను, మీకు అర్థమైంది కదండి. ఇలా బీసీ బిల్లుని మేము అభ్యంతరం చెప్తాం, మేము చెప్పలేదు. దీన్ని ఏంటంటే ఈ తుట్టను మా మీద పాడేయటం కోసం ఏమీ లేక ఇప్పుడు మమ్మల్ని ఎదుర్కొంటా మా దగ్గర స్కామ్లు ఉండవు, డెవలప్మెంట్ తప్ప ఏమీ లేవు. ఏదో పట్టుకురావాలి కదా, పట్టుకొచ్చి ఈ తుట్ట మా మీద పెట్టే ట్రై చేసాడు అంతే తప్ప దాని గురించి మేము చేసింది ఏమీ లేదు. ఇప్పుడు జనరల్గా అంతకుముందు తీర్పు కూడా సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది, 50% రిజర్వేషన్ చెల్లవని కూడా ఎక్కడ కూడా. అంచేత దాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించటాకే తప్ప దీన్ని వాళ్ళ సిద్ధదూసో చేసేది కాదు కాదు. ఇప్పుడు అలా అనుకున్నప్పుడు బీసీ అన్నప్పుడు 50% బీసీ ముఖ్యమంత్రి చేయమని రేవంత్ రెడ్డి గారిని తప్పుకొని బీసీ ముఖ్యమంత్రి చేయొచ్చు కదా, మీరు తప్పుకొని బీసీ మీద అంత ప్రేమ ఉంటే. కానీ స్థానిక ఎన్నికలకు సంబంధించి కావచ్చు, బీసీ జనాభా ఎక్కువ ఉంది. ఒక ముఖ్యమంత్రి పీఠమే కాకుండా మిగతా అన్నిటి సెక్షన్స్లో కూడా బీసీలు ఉండాలి, బీసీలు సముచిత స్నానం కల్పించాలనేది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే వాళ్ళు ఏమీ దొరకనప్పుడు ఏదో మాట్లాడతారు. ఇప్పుడు మా దగ్గర ఓబీసీ ఒకటి ఉంది,
ఓబీసీ పెట్టిన తర్వాత అలాగే ప్రతి దానికి కూడా ఒక ఎక్కడెక్కడ ఏ జాతులు ఉన్నాయి, ఎవరెవరు ప్రాధాన్యత లేనిది, ఇవన్నీ కూడా మేము తీసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇప్పుడు సింపుల్ మీకు దీని గురించి చెప్తున్నాను, బీసీ గురించి. ఇప్పుడు మా దాంట్లో అన్ని రకాల బీసీ వర్గాలకు కానీ లేడీస్కి 33% రిజర్వేషన్ ఇచ్చింది మేమే. నెక్స్ట్ ఎలక్షన్కి స్టార్ట్ అవుతుంది. అంతకుముందు వాళ్ళు చేయలేకపోయారు కదా. ఇప్పుడు అలాగే బీసీలకు కావాల్సినవన్నీ కూడా మేము చేస్తున్నాం కదా. మా ప్రధానమంత్రి గారు బీసీ, మా మినిస్ట్రీలో ఎంతమంది బీసీలు ఉన్నారు లెక్కేసుకోండి, 3 మంది ఉన్నారు. మీరు ఈ విధంగా ఆలోచన చేయాలి తప్ప ఇంకో సింపుల్ లాజిక్ చెప్తాను. కానీ మీ రాజకీయ పార్టీలన్నీ కలిసి బీసీలతో వాళ్ళకి రావాల్సినవి రాకుండా ఒకరికి పేరు వస్తే ఇంకొకరికి పేరు వస్తుంది, కాంగ్రెస్కి పేరు వచ్చేస్తుందేమో మీరు సపోర్ట్ చేస్తే అని, బీఆర్ఎస్ పేరు వస్తుందేమో అని ఇంకోళ్ళు, ఇట్లా చేయడం బీసీలకు అన్యాయం చేస్తున్నారు. బీసీ వర్గాలు బీసీ సంఘాలు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఓట్ బ్యాంక్ కోసం ట్రై చేయలేదు సార్, గుర్తుపెట్టుకోండి. అది ఫస్ట్ నేషనల్, మేము దేశానికి ప్రగతికి ఏం కావాలన్నది ప్రకారమే చేసుకుంటూ వెళ్తున్నాం తప్ప ఎక్కడ సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు మేము ఏ పథకం పెట్టినా సరే, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, ప్రధానమంత్రి పిఎం జీవన్ జ్యోతి బీమా ఇలాగే పెడతాం తప్ప ఇందిరమ్మ ఇల్లు ఇలా ఎక్కడ మా దాంట్లో పెట్టలా. అర్థమైందండి. ఒక వర్గం కోసం, ఓట్ బ్యాంక్ కోసం ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ రాజకీయం చేయలే. ఎవరినైనా సమానంగానే చూస్తున్నాం మా పార్టీలో. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ చూసుకోండి సింపుల్గా, మీకు ఉత్తరప్రదేశ్ సమానంగా చూస్తున్నాం. అది మాకుంది. ఇంకో సింపుల్ లాజిక్ చెప్తున్నాం. సంచార జాతులని 20 కోట్ల మంది ఉన్నారు, మీకు కూడా తెలిసి ఉండదు బహుశా. కానీ మీరు ఆ కమిటీ ఏదో తీసుకుని ఆ 20 కోట్ల మంది తీసుకుని ఆ కమిటీ చేసి వాళ్ళకి ఏంటి అంటే, సంచార జాతులు అంటే వాళ్ళకి అక్కడ ఆధార్ కార్డు ఉండదు, ఓటర్ కార్డు ఉండదు, ఏ హక్కు లేదు వాళ్ళకి. ఒక రేషన్ బియ్యం రాదు, ఒక ఇల్లు ఉండదు, ఒక స్థలం ఉండదు. అంటే ఈ సంచార జాతుల్లో పోస్టుల వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట. వాళ్ళు మన సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి ఉందంటే వాళ్ళ వల్లనే ఉంది. దాన్ని వెలికి తీసింది, దానికి ఒక కమిటీ వేసింది మా భారతీయ జనతా పార్టీ. ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని, వాళ్ళు బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, దాంట్లో ఎస్సీలు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఏదో రకంగా చదువు ప్రాధాన్యత కల్పించి వాళ్ళని ఏదో చట్టబద్ధత చేయాలని చేస్తుంది. మీరు ఎప్పుడన్నా వీళ్ళు ఎక్కడైనా చూసారా? సింపుల్ లాజిక్ సార్. మీకు చూడాలి, ఇప్పుడు పద్మశ్రీ ఇదివరకు అవార్డులు ఎవరికి వచ్చి ఇప్పుడు ఎవరెవరికి వస్తున్నాయి? అది కారణం ఏంటి? ఎక్కడెక్కడో లోన్ ఉన్నవాడు తీసుకొచ్చి పద్మశ్రీ అవార్డులు ఇస్తున్నారు. అంటే సామాన్యులకి జిఎస్టీ పెంచారు, దాని తర్వాత ఇప్పుడు ఏదో కొంచెం తగ్గించారు, అట్లాంటి వెసులుబాట్లు ఆలోచిస్తూ ఉంటారు కదా. మీ గవర్నమెంట్ అందుట్లో ఆయన ఇది ప్రధానమంత్రిగా ఇది 3rd టైం ఆర్ 4th టైం, అంటే సిచ్యువేషన్ ఎట్లా ఉంది? మీరు ఎంతవరకు ప్రజల్లో, సామాన్యుల్లో పాజిటివ్నెస్ అనేది క్రియేట్ చేసుకున్నారు? అవునండి, ప్రతిదీ కూడా ఇదివరకు మీకు సింపుల్ లాజిక్ సార్. గతంలో దేశం మొత్తం మీద 3 కోట్ల చిల్లర మాత్రం బ్యాంక్ అకౌంట్స్ ఉండి, ఈ రోజున 30 కోట్ల బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి. అంటే ఏదన్నా లబ్ధి పొందాలంటే డైరెక్ట్ యొక్క లబ్ధిదారునికి బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఏదన్నా వర్క్ చేయాలంటే ఇప్పుడు వర్క్ కనిపిస్తుంది కదా మీకు, జనరల్గా మీకు డెవలప్మెంట్ కలుగుతుంది. ఎప్పుడైతే డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏంటందో మనిషి యొక్క ఆదాయం పెరుగుతుంది, వాడు కూడా పెరుగుతూ ఉంటాడు అన్నమాట. ఇప్పుడు జిఎస్టీ గతంలో ఉంది, ఓహో ఎంత మిగిలి బడ్జెట్ ఉంది. ఇప్పుడు దేశంలో ఇదివరకు 30 ఎయిర్పోర్ట్లు ఉండేయండి, ఇప్పుడు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి? 78 నీరే ఒకటి 85 ఎయిర్పోర్ట్. బ్యాంక్ ఒకటి సామాన్యులకు ఉపయోగకరంగా ఉన్నా సరే, నిత్యావసర ధరలు కావచ్చు, లేదంటే ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇట్లాంటి నగర ప్రాధాన్యత, ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో అట్లాంటి ఉపాధి అవకాశాలకి మీరు ఎంతవరకు ప్రాధాన్యత ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే కేంద్ర రంగ సంస్థలు, అనుబంధ రంగాల్లో ఎట్లాంటి ఉపాధి కల్పించారు? అంటే ఉపాధి కంటే మాకు ఇప్పుడు బ్యాంకింగ్లో ఉందనుకోండి, అనేక ముద్రా లోన్స్ వ్యాపారస్తులకి, ఎంఎస్సి మీకు ఎందుకంటే బోల్డ్ సబ్సిడీతో సహా. నెక్స్ట్ ఏంటంటే ఇది స్ట్రీట్ వెండర్స్కి 10,000 నుంచి 50,000 వరకు వితౌట్ సెక్యూరిటీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది సార్. తిరిగి 10,000కి పైన కడితే మళ్ళీ నెక్స్ట్ మంత్ 20,000 ఇస్తాడు. 20,000 కట్టేస్తే నెక్స్ట్ టైం 30,000 ఇస్తాడు. అట్లా చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఇదివరకు ఏంటంటే 10,000 కావాలంటే 10,000 తెచ్చుకుని వడ్డీ 10,000కి 9,000 8,000 ఇచ్చేవాడు. అట్లా చేసుకున్నారు. ఇప్పుడు అవసరం లేకుండా బ్యాంక్ ఇస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులకు అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ముద్రా లోన్స్ ఒకటి, తర్వాత ప్రతి సెక్టార్లోనూ సబ్సిడీతో సహా ఇచ్చారు. అలాగే విశ్వకర్మ ఇప్పుడు 3.5 లక్షలు ఇస్తుంది వితౌట్ సెక్యూరిటీ లోన్ కానీ సబ్సిడీతో కానీ. ఇలాంటి అనేక రకాలుగా ప్రోత్సాహం, అంటే చాలా రకాల పథకాలు ఉన్నాయి. అంటే మనం చదవాలంటే మీకు పథకాలు చదువుకోవాలి 170, అంటే నియర్ అబౌట్ 189 పథకాలు. అంటే ఎవరి ప్రమేయం లేకుండా బ్యాంకు షూరిటీస్ లేకుండా ఇస్తున్నారా?
డెఫినెట్గా సార్. మీరు చెప్తున్నంత నెంబర్స్ లోకల్ గా లేదంటే కింద గ్రౌండ్ లెవెల్లో లేదు. ఎవరైనా షూటీ ఉండాలి, లేకపోతే మీలా నాయకుడు వెళ్ళి బ్యాంకింగ్ చెప్పాలి. నాయకులు వెళ్ళి చెప్తే ఇప్పుడు బ్యాంకులు ఇవ్వట్లేదు సార్. ఇదివరకు అంటే ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చూసుకుంటున్నారు సార్. ఇప్పుడు ఎలాగంటే ఒక లాస్ట్ బిఫోర్ ఎలక్షన్ ముందర మాకు ఒక ప్రోగ్రామ్ జరిగిందన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులేంటి, పథకాలేంటి, ఏం చేశారన్నది ప్రతి విలేజ్లో, ప్రతి సిటీలో అయితే ప్రతి స్ట్రీట్లో ఒక డివిజన్కి పెట్టి చెప్పమని చెప్పారన్నమాట. అది ఏంటంటే పార్టీ ప్రోగ్రాం కాదు, ఓన్లీ దాన్ని ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో బ్యాంకర్సు, లోకల్ ఆఫీషియల్స్ వచ్చి అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి, అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారన్నమాట. ఒక విలేజ్లో ఉంటే ఎవరెవరు ఏ లబ్ధి పొందారు, ఏ పథకం మీద డబ్బులు తీసుకున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేసిందన్నమాట. అంటే ప్రజలకి అది జరిగిన తర్వాత లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు అన్నది మనకు తెలిసిందండి. మరి చాలా ఉపయోగకరంగా ఉంది కదా సార్ అది. అట్లాంటివి చేసేవారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి అడుగుతాను. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏంటి? డ్రైనేజ్ సార్, ఇన్నర్ రోడ్స్, ఇవి చాలా ప్రాబ్లం సార్. కృష్ణానగర్ బ్లాక్ ఉందని డ్రైనేజ్ ప్రాబ్లం చాలా. దాంట్లో ఒక్కసారి వర్షం కురిస్తుందంటే 10 రోజులు దగ్గర వరకు నీళ్ళు వాటర్ పోతుంది సార్. దాంట్లో ఉన్న పిల్లలందరూ ఆ వాటర్లో నడుచుకుంటే వెళ్ళి స్కూల్స్కి వెళ్ళవలసి వస్తుంది అందరూ కూడా. అదొకటి మెయిన్ ప్రాబ్లం సార్. తర్వాత కొన్ని చోట్ల బోరబండ సైట్ 3లో కానీ రెహమత్ నగర్ కొన్ని ఏరియాస్లో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, ఇన్నర్ రోడ్స్ ప్రాబ్లమ్స్ ఈ ఎక్కువగా ఉన్నాయి సార్. హైడ్రా ద్వారా ఏమైనా ఉపయోగం కలిగిందా మీకు? అంటే హైడ్రా వల్ల అంటే ఇక్కడ కాదు. హైడ్రా దేనికంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎవరు ఆక్రమించలేవు, చెరువులు లేవు నాకు తెలిసి. నాలాలు ఆక్రమించి 1 by 1 వాళ్ళు వస్తున్నారు సార్. ఎక్కడైతే కంప్లైంట్ ఇచ్చారో అక్కడ దాన్ని చూసుకుంటూ పోతుందని హైడ్రా. కొన్ని చోట్ల పేదవారికి ఇబ్బంది పడుతున్నారు, కొన్ని చోట్ల బాగానే ఉందంటున్నారు. కొన్ని ఏంటంటే చాలామంది గతం నుంచి ఇది ఏంటంటే ఉండుంటే చెరువులన్నీ ఆక్రమించేశారు కదా సార్, అన్నీ పూడ్చుకుంటూ వచ్చేసారు. ఇక్కడ ఏదో సున్నం చెరువు ఉంటుంది, ఇక్కడ ఆ రోడ్డు ఉంది, మనం పక్కన మసీదు కట్టేశారు. అదంతా కూడా ఇలాంటివన్నీ కూడా డిస్టర్బెన్స్. దాని రోడ్డు ఇప్పుడు వరకు వేయరు, అది ఎప్పటి నుంచో ఉంది. ఈ కనెక్టివిటీ ఐటీ సిటీకి బోరబండ మోతీనగర్ కనెక్టివిటీ పెరిగింది. ఇది ఈ 100 feet గోదావరి కట్ సిగ్నల్ దగ్గర ఇవన్నీ కొద్దిగా ఇన్నర్గా డెవలప్మెంట్ చేసుకుంటే ఏంటంటే ప్రజలకు ఉపయోగం. కొన్ని కూడా ప్రజలు కూడా సహకరించాలి. రోడ్స్ ఫుట్పాత్లను ఆక్రమించేసి స్ట్రీట్ వెండర్స్, దానికి ఏంటంటే మేము కనుక నెక్స్ట్ గవర్నమెంట్కి వస్తున్న స్ట్రీట్ వెండర్స్కి అంటే ఈ కార్డ్స్ ఉంటాయి సార్, చిన్న చిన్న వ్యాపారస్తులకు ఒక సపరేట్ ప్లేస్ చేస్తే 2-3 చోట్ల ఏంటంటే అవి ట్రాఫిక్కి ఘాతం కలిగిస్తున్నాయి, కొంతమంది వ్యాపారస్తులకి ఘాతం కలిగిస్తున్నాయి. ప్లస్ వీళ్ళకి కూడా స్ట్రీట్ వెండర్స్ కూడా వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుందా. వీడు కాకపోతే ఇక్కడ తరివేయడానికి అక్కడికి వెళ్తారు వాడు సంచారం కింద అయిపోతున్నాడు అనమాట. మీరు చెప్తున్నట్టుగా బస్తీలు కూడా మీ ప్రాంతంలో ఎక్కువ. అంత జూబ్లీస్ పేరుకి జూబ్లీస్ కానీ అన్ని బస్తీలే ఎక్కువ సార్. వాళ్ళకి సంబంధించి మౌలిక సదుపాయాలు అన్నట్టు డ్రైనేజీ సమస్య, రోడ్స్ అన్నారు. తాగునీటి కూడా చాలా ఇబ్బంది ఉంది. తాగునీటి ఇబ్బంది సార్. ప్రతి చోట సమ్మర్ వచ్చేటట్టుకి కంపల్సరీగా కొన్ని చోట్ల బోర్లు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈ సంవత్సరాల కాలం నుంచి మీరు ఏం చేశారు? ఈ అంశాల మీద ఏమైనా మీడియాలో మాట్లాడడమేనా, లేదంటే ప్రజలు చైతన్యపరిచే కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాము. అప్పుడు గవర్నమెంట్ మన చేతుల్లో మనం ఇమీడియట్గా చేసుకోగలుగుతాం. ఇప్పుడు యూసఫ్ కూడా వర్షం కురిసినప్పుడల్లా తిరుగుతూనే ఉంటాం. అలాగే 4-5 చోట్ల నాలాలు ఉన్నాయి. ఈ మధ్యన మరి మొన్న కజకిస్తాన్ అని పెట్టి పడేశారు అది మన సమాధుల కోసం. ఇక్కడ ఒకటి, ఇక్కడ అఫీస్పేటలోను ఎర్రగడ్డ దాంట్లో అది రోడ్డు ఏకంగా గోడనే పగలగొట్టేశారు. అసలు ఎవరు ఏ తహసీల్దారు కూడా దానికి ఇవ్వాల. ఇక్కడైతే ఇమీడియట్గా సైన్యం మిలిటరీ వాళ్ళు వచ్చి ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అది ఓట్ బ్యాంక్ రాజకీయమే కదా. దాని మీద మేము మా బీజేపీ పార్టీ ఫస్ట్ మొదటి నుండి పోరాడింది. అలాగే 4-5 సమస్యల గురించి అన్నీ కూడా రెగ్యులర్గా మేము మాకు దృష్టిలోకి వచ్చినాయి. మా నాయకులు కానీ అందరూ కూడా డివిజన్ అధ్యక్షుల లెవెల్ నుంచి కూడా మాకు పోరాటం, గౌక్కుని పరిగెత్తుకెళ్ళటం, ఏదైనా పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా మా వాళ్ళందరూ కూడా వాటిలో ఫస్ట్ ఉంటారండి, ఇబ్బంది లేదు. కాంగ్రెస్ ఏ విషయాల్లో ఫెయిల్ అయిందంటారు, ఏ విషయాల్లో సక్సెస్ అయింది? అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అవి కూడా నిర్వర్తించలేదు సార్. మరి అంతా కూడా ఇప్పుడు హైడ్రా ఉంది, కొన్ని చోట్ల సక్సెస్ చేస్తారు, కొన్ని చోట్ల లేదు. ఇప్పుడు ఓవైసీ చెప్పినోడికే కదండి టికెట్ ఇచ్చారు. ఓవైసీ చెప్పి అంతే కదా మరి. మరి ఓవైసీ అన్నవాడు
దేశంలో అన్ని చోట్ల పోటీ చేస్తాడు. మరి తెలంగాణలో ఎందుకు పోటీ చేయడు? సొంత పార్టీ ఊరు, ఇతను ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు, ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తున్నప్పుడు ఇక్కడ కూడా పోటీ చేయాలిగా. నీకు 1,15,000 మంది ముస్లిం ఓట్లు ఉన్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ అది కలిసే అన్నట్టే కదా, ఓటర్ బ్యాంక్ రాజకీయం చేస్తున్నట్టే కదా కాంగ్రెస్తోనే ఉందంటారా? అంతే కదా సార్. బీఆర్ఎస్ తో లేదా? లేదు మరి. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వెళ్ళి ఆయనకి దండేశాడు మొన్న ఓవైసీకి. అది జగమేరి సత్యం. మనం అన్ని పబ్లిక్గా వచ్చినాయి కదండి. ఇప్పుడు ఓవైసీ పోటీ చేయాలి కదా సార్. నువ్వు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నామని మన వరకు బీఆర్ఎస్ సంఖ్యనకు ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర ఇచ్చేస్తున్నాం, అంతే కదా సార్. మాగంటి గారి ఫ్యామిలీ ఏ విషయాల్లో ఫెయిల్ అయింది? ఆయన బతుకున్నప్పుడు కానీ ఇచ్చిన హామీల విషయంలో కానీ, ఇప్పుడు వచ్చినప్పుడు అనుభవం లేదంటున్నారు, ఏ విషయాల్లో ఫెయిల్ అయింది అంటారు? అంటే ఆయన డెవలప్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ చూపలేదని మాకు, అంటే మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, కొన్ని రోడ్స్ కానీ, విశేషాల్లో కానీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కు పెద్దగా చేయలేదు సార్. ఆయన క్యాడర్ని ఆయన్ని చూసుకున్నాడు తప్ప కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఎక్కడ చేయలేదు సార్ ఆయన దాంట్లో. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గత 20 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యున్సీ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, అంతే. అట్లాగే ఉంది. అప్పుడు ఏంటంటే జనరల్గా జిహెచ్ఎంసీ బడ్జెట్లో వచ్చిన రోడ్స్ చేయడం తప్ప మీకు ఎక్కడ కూడా ఏ రోడ్డు కూడా ఏది కూడా ఇది అవ్వాల. లక్ష్మీనారాయణ గారు, అసలు మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? రాజకీయాల్లోకి మీరు రావడానికి కారణం ఏంటి? ఏ పార్టీలో పనిచేశారు? గతంలో విద్యార్థి దశ నుండి కూడా స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉండేవాడిని. తర్వాత అప్పుడు మనకు పార్టీలు ఎంత అవగాహన ఉండేది అంత చిన్న వయసు కాబట్టి ఎన్టీ రామారావు గారు వచ్చిన టైము, తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు 2 సార్లు ఎన్టీ రామారావు గెలిచి మాకు అంత 82 అంటే ఎన్టీ రామారావు వచ్చినప్పుడు చిన్న వయసు మాకు. అప్పుడు ఎంత 15 సంవత్సరాలు అట్లా. అప్పుడు మాకు తర్వాత నేను 89 ఢిల్లీలో ఉన్నప్పుడు అద్వానీ గారిని చూసి బీజేపీకి అట్రాక్ట్ అయ్యాను అనమాట. ఢిల్లీలో ఉన్నప్పుడు, ఢిల్లీలో చదువుకున్నప్పుడు అట్రాక్ట్ అయ్యి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే కర్సావుకి వెళ్ళి అట్లా కూడా అప్పుడు చాలా ఎంగేజ్. అంటే ఇప్పుడున్న నాలెడ్జి, ఇప్పుడున్న ఇది అప్పుడు మాకు లేదు. అంతే గుంపులో వెళ్తున్నాం అంటే వెళ్ళిపోవటం, అంతే. చేస్తున్నాం అంటే చేస్తాం. ఏమనిపించేది అలా వెళ్తా ఉంటే? అంటే దేశం కోసం పార్టీ సపరేట్ గా నిషేధంగా ఉన్న సంస్థలు ఆ నిషేధం అనేది ఉండేది కదా. చిన్నప్పటి నుంచి మాకు కాలేజీ చదువుకున్నప్పుడు ఈ శాఖ నిర్ణయంతో అలా వెళ్ళి చూస్తాం, కొద్దిగా ఇలాంటివి ఉండేమంటాను. అంటే పెద్ద ఎక్కువగా ఉన్న వాళ్ళు కాకపోయినా స్టూడెంట్స్ వెళ్ళినా తిరగటం ఇట్లా చేస్తుంది, అలా అట్రాక్షన్ అయితే. అప్పుడు ఒకసారి రామారావు వచ్చినప్పుడు ఎలా చైతన్యం వచ్చిందో, మేము అద్వానీ గారిని చూసి, వాజ్పేయి గారిని చూసి అప్పుడు మాకు అదొక హుషారు. అట్లా వచ్చారు అట్లా వచ్చి తర్వాత కరసేవ చేసాము. మా కుల్లిపర్తి ధనలక్ష్మి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు, నాగార్జున యాదవ్ మాకు పోటీ చేసినప్పుడు వరుసగా 15 నెలల్లో 2 సార్లు ఎలక్షన్ వచ్చింది కదా. అప్పుడు ఎంత బాగా తిరగడం జరిగింది. తర్వాత మాకు వేదవ్యాస్ గారి బంధుత్వం వల్ల కొంతకాలం ఆయన కూడా ట్రావెల్ చేయవలసి వచ్చింది అన్నమాట. ఇంకా తర్వాత మేము అంటే పార్టీలో ఎక్కువ తిరగకపోయినా పొలిటికల్గా టచెస్తో ఉండేవాడు అనమాట. పబ్లిక్తో ఎక్కువ పని కావాల్సి వచ్చినా నేను చేయటం. వ్యాపార రీత్యా నేను హైదరాబాద్లో ఉంటాం. ఊర్ల నుంచి ఎవరు వచ్చినా ఊర్ల నుంచి ఎవరు హాస్పిటల్ సర్వీసు, జస్ట్ ఏదైనా ఈ పనులు సెక్రటరీలతో మనం ఏంటంటే అప్పుడు ఇక్కడ ఉండటం వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళటం, వాళ్ళకి సర్వీస్ చేయటం, అట్లాగా సర్వీస్ ఓరియంటెడ్ అయిపోయింది. తర్వాత 2012 నుంచి మనకి సరే పాలిటిక్స్లో వెళ్ళాలి సీరియస్గా అని అప్పుడు కృష్ణారెడ్డి గారు అధ్యక్షుడు అనుకుంటాను. అప్పుడు మనం ఆయన దగ్గరికి కలిసి అప్పుడు 2013లో విడిపోయింది. 14 ఎలక్షన్ వచ్చింది. అప్పుడు మచిలీపట్నం పార్లమెంట్ పోటీ చేయాలని అక్కడ అడగటం, పొత్తులో వెళ్ళటం, మళ్ళీ అసెంబ్లీ అసెంబ్లీ కూడా మళ్ళీ కైకలూరు షిఫ్ట్ అవ్వటం. తర్వాత అప్పటి నుంచి ఇంకా పార్టీలు యాక్టివ్గా చేసుకోవటం. 2019లో కూడా పార్లమెంట్ కన్వీనర్గా చేశాను మచిలీపట్నం, అక్కడ వర్క్ చేశాను. అయితే వ్యాపార రీత్యా అంతా కూడా నాకు ఎక్కువ హైదరాబాద్లో ఉండటం వల్ల మా అక్క సంఘ పెద్దల అందరూ ఆలోచనతో జిహెచ్ఎం సెలక్షన్ నుంచి ఇక్కడ ఉండటం, వర్క్ చేయటం. పార్టీ ఏ పని చెప్తే పని చేసుకోవటం, అంటే ఏ బాధ్యత ఇచ్చినా మంచి పని చేసేవాళ్ళం. కానీ ఎప్పుడు ఏంటంటే మనకు ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలి, పైరువీలు చేయలేదండి నేను. ఎవరు వచ్చినా అలా వెళ్ళటం. సంజయ్ గారు వచ్చిన తర్వాత కొద్దిగా బాగా యాక్టివ్ అయ్యేవాడి ఇక్కడ. బండికి సంజయ్ గారు వచ్చిన జిహెచ్ఎం సెలక్షన్లో. అంటే మీరు బండి సంజయ్ గారు వర్గాలు ఏం లేదు సార్. నేను ఎవరితోనే అందరూ ఇప్పుడు నాకు ఏపీ స్టేట్కి వెళ్ళినా 2-3 జిల్లాల్లో పనిచేస్తూ ఉంటా. మాధవ్ గారు వెరీ క్లోజ్, నాకు సోమవీర్రాజు గారు వెరీ క్లోజ్. అక్కడ ఏ పని చెప్పినా సరే నేను వెళ్ళి ఇప్పటికీ మచిలీపట్నంలో నా వర్గాన్ని
అంటే మాకంటే నేను మనం పనిచేసినప్పుడు వేసిన కుర్రోళ్ళు అందరినీ కూడా ఈ పార్టీలో తీసుకొచ్చి ఉంటారు కదండి, వాళ్ళ స్థితిగతులు అన్నీ చూసుకోవటం, వాళ్ళ మంచి చెట్లు వాళ్ళకి అన్ని చూసుకుంటూ ఉంటారు. మన మాధవ్ గారు మా జిల్లాకు వచ్చినప్పుడు కూడా 4 రోజులు అక్కడే ఉండి వర్క్ చేయటం అన్ని కూడా అన్ని చేసి వచ్చాము. అదేంటంటే ఎప్పుడు వదలమంట మన గ్రామం మన లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ తీసుకొచ్చారా జూబ్లీహిల్స్ లో? లేదు సార్, అలా ఎప్పుడూ లేదు సార్. నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం ఎప్పుడు లోకల్ నాన్ లోకల్ అన్న ఫీలింగ్ మాకు ఎప్పుడు కనిపించలే. పార్టీలో కానీ జనరల్గా కూడా మా బిజినెస్లో కూడా ఇప్పుడు ఎప్పుడు లోకల్ నాన్ లోకల్ అన్న ఫీలింగ్ లేదు. తెలంగాణ యాజిటేషన్లో కూడా నాయకులు తెలంగాణ యాజిటేషన్ తీసుకొచ్చారేమో లోకల్గా పబ్లిక్ ఎప్పుడు కూడా మాకు నా లోకల్ నాన్ లోకల్ అన్న ఫీలింగ్ కానీ ఇలా ఆంధ్ర వాళ్ళని కానీ ఇలా తెలంగాణ ఎప్పుడు మాకు లేదు. నేను చూడలేదు కూడా అట్లాంటిది అయితే అసలు చూడలేదండి. నేను మీరు ఎక్కడ చూడలేదు సార్. చూడలేదు కాబట్టి నేను చూడలేదు సార్. ఏమైనా సోషల్ యాక్టివిటీస్లో కూడా మీరు ఉంటారు, చారిటీ యాక్టివిటీస్, హెల్త్ క్యాంప్స్ కావచ్చు, అట్లాగే టెంపుల్స్ కావచ్చు, ఇట్లా కూడా మీరు చేస్తూ ఉంటారన్నారు. వాటి వివరాలు అంటే నేను 1988లో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఫస్ట్ చిరంజీవి గారు ఉచిత వైద్య శిబిరం అని మా ఊరికి లక్ష్మీపురం ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు అసలు. డాక్టర్ సత్యప్రసాద్ గారిని చిరంజీవి గారు క్లాస్మేట్ అంట. ఆయన్ని ఐ డాక్టర్ తీసుకొచ్చి పెద్ద మెడికల్ క్యాంప్ పెట్టా. అప్పట్లో మా ఊరు రావాలంటే లాంచీల మీద ట్రావెల్ చేసి రావాలన్నమాట. అప్పుడు చుట్టుపక్కల ఊర్లో చాటింపే రోడ్లు కూడా ఉండే కాదు. మా ఊరు పీడబ్ల్యూడి బంగ్లా ఉండేది మన 88 జూన్ ఆ ప్రాంతంలో అనుకుంటా, నాకు బాగా గుర్తు. అప్పట్లో దానికి ఒక 25,000 ఖర్చు అయింది సార్ నాకు. అప్పుడు బాగా అప్పట్లో 25,000 ఖర్చు అయింది సార్. అప్పుడు అది నాకు ఫస్ట్ నేను చారిటీ చేయటం. మా నాన్నగారు అందరికి ఎవరికి వచ్చినా ఒకటే చెప్పేవారు. మా నాన్నగారు నీకు వీలైతే హెల్ప్ చేయ, లేదా నోరు మూసుకొచ్చామనేవారు అనమాట. అపకారం చేయొద్దు అన్నవారు. అదే పాలసీలో నేను పెరిగానమాట. నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి అది ఫస్ట్ టైం నేను చేసింది. తర్వాత లయన్స్ క్లబ్ ద్వారా నేను నాకు విచిత్రం ఏంటంటే నేను పెట్టినప్పుడు ప్రతిది మెడికల్ క్యాంప్లో ఫస్ట్ నా మెడికల్ క్యాంప్లో మా ఊర్లో నుంచి కంటిన్యూటీగా పెడతానే ఉంటానండి. ఆ పెట్టినప్పుడు పులగం నాగేశ్వర గారు పెద్దబుల్లి గారు అబ్బాయికి ఆయన అన్ని చోట్ల తిరిగి వచ్చేసాడు. జ్వరం వచ్చేసేది అన్నమాట. దాన్ని డయాగ్నోస్ చేయలేకపోయారు. అతను లాస్ట్ 900 మంది వచ్చారన్నమాట అండి. ఏది వైద్య శిబిరానికి. సాయంత్రం 6 అయిపోతుంది. మళ్ళీ భీమవరం వెళ్ళాలి లాంచ్ల మీద. మళ్ళీ 2 hours పడుతుంది భీమవరం. డాక్టర్స్కి ఇబ్బంది, పొద్దు నుంచి ఇబ్బంది పడిపోతుందని ఆఖరిని తీసుకెళ్ళి చూపించారన్నమాట. 6 సంవత్సరం నుంచి తిరుగుతున్నాను, డయాగ్నోస్ చేయలేపడమంట. ఇప్పుడు సత్యప్రసాద్ గారు డయాగ్నోస్ చేశారు. ఈ అబ్బాయిని పొద్దున హాస్పిటల్లో తీసుకురామని చెప్పి ఆ అబ్బాయికి హార్ట్లో హోల్ ఉంది, ఇమీడియట్గా ఆపరేషన్ చేయమన్నారు. అప్పుడు గౌగా నిమ్స్లో ఆపరేషన్ చేయించారు. అప్పుడు మీ దగ్గర డయాగ్నోస్ అయింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చేసినట్టు గుర్తు నాకు. ఆ కుర్రోడ్ని చూసినప్పుడల్లా ఇప్పుడు ఆల్మోస్ట్ 88 అంటే అదొక 12, ఇదొక 25, 40, 42 ఇలాంటి చూసినప్పుడల్లా నాకు గుర్తు వస్తూ ఉంటుంది. మళ్ళీ నేను 2011లోనూ ఎప్పుడో ఒక మళ్ళీ మా లక్ష్మీపురంలో లయన్స్ క్లబ్ ద్వారా పెట్టాను. అప్పుడు ఒక అమ్మాయికి డయాగ్నోస్ అయిందండి. ఆ అమ్మాయికి కూడా తార్నాక్లో ఆ హోల్కి ఆపరేషన్ చేయించారు. ఆ అమ్మాయికి అలా నాకేంటంటే ప్రతిసారి పెట్టినప్పుడు ఏదో ఒకటి చాలా మందికి చాలా పరిస్థితులు మెరుగుపడ్డాయి. చాలా హైవే మా ఊరు హైవే అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఇదివరకు హైదరాబాద్ నుంచి వెళ్తే ఒక రోజు పట్టింది. ఇప్పుడు ఎంత 6 hours మా ఊరు వెళ్ళిపోతున్నాం. తర్వాత మా ఊళ్ళో ఒక వెంకటేశ్వర టెంపుల్ మా ఊరు సహకారు ప్లస్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ, అలాగే మా తమ్ముడు మేజర్ కాంట్రిబ్యూషన్ అంటే మీన్స్ వెనకాల నాకు సపోర్టు చేయడంతో మా ఊర్లో మంచి వెంకటేశ్వర టెంపుల్ మా గ్రామస్తుల కోరగా నేను దాన్ని టేకప్ చేసి గుడి చైర్మన్గా ఉండి దాన్ని గుడి కట్టడం. ఇప్పుడు అలాగే మా మిస్సెస్ పేరున ఫౌండేషన్ పెట్టి ఒక పక్కనే టెంపుల్ తీస్తాను ఉంటే దాంట్లో ఒక కళ్యాణ మండపం కడతాం. దాని మీద వచ్చే ఆదాయం గుడి మెయింటెనెన్స్ పోగా మిగిలిందంతా లేని వాళ్ళకి వైద్యానికి విద్యకే నన్ ఆఫ్ క్యాస్ట్ కింద చేయాలని కోరిక. ఆల్రెడీ ఒక 2-3 years నుంచి స్కాలర్షిప్స్ ఇలాంటివన్నీ ఇస్తున్నాను. గతంలో మా స్కూల్స్ వాళ్ళు ఎవరెవరో అడిగినా సరే స్కూల్ బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ, ఈ స్పోర్ట్స్ కిట్స్ కానీ ఎవరు ఏది అడిగినా చేస్తూ ఉంటాను అనమాట. నాకేంటంటే పెద్ద పబ్లిసిటీ ఫోటో తీసుకోవాలి, పెట్టుకోవాలి అట్లా ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. మన పని మనం వస్తాం అంతే. అంటే మీరు పదవి కోసం కానీ వేరే పార్టీ కోసం మారాలని లేదా క్రియాశీలకంగా నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఎంపీగా కంటెస్ట్ చేయాలి ఇట్లా ఆలోచనలు ఏమైనా
సీరియస్గా తీసుకోలేదు ఎప్పుడు? నేను ఇప్పుడు సీరియస్గా తీసుకునేవాడిని సార్. 2014లో ఎట్టి పరిస్థితులు ఎంపీగా పోటీ చేయాలని, ఎంపీ కాకపోతే మా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలా గట్టిగా కృషి చేశాను సార్. కానీ ఏంటంటే పాలిటిక్స్ అన్నది రాత, దాన్ని ఏం చెప్పలేము. అది చేతికొచ్చి మిస్ అయిపోయింది. మళ్ళీ 2019లో కూడా అట్లాగే మిస్ అయింది. మొన్న ఇక్కడ ఉండటం వల్ల జూబ్లీస్ కోసం మ్యాక్సిమం ట్రై చేసుకున్నాను. లాస్ట్ మీట్లో అది దీపక్ రెడ్డికి ఇచ్చారు. అది మన పదవి అన్నది రాసి ఉండాలి సార్. మనకి ఎన్నిసార్లు 4-5 సార్లు నాకు చేతికొచ్చి పోతుంది. చూద్దాం, అదృష్టం ఇయ్యాలి కాబట్టి రేపు పొద్దున నేను వర్క్ ఎలా చేస్తానంటే ఒక ఎమ్మెల్యే అవ్వాలని కోరుకోను సార్. నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలని ఆలోచన థింకింగ్ చేస్తా ఉన్నమాట. మనం ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే అనుకుంటే ఒక సర్పంచ్ జడ్పీటీసీ అవుతామన్నమాట. మనం ఒక ఎంపీ అవ్వాలనుకుంటేనే ఎమ్మెల్యే అవ్వగలుగుతామండి. మనం ఎప్పుడు కూడా నేను ఎవరికైనా సరే కలాం గారు చెప్పిన కళలకను వాటిని సార్థకం చేసుకోమన్నట్టు మనం థింకింగ్ కూడా నేను ఎక్కడ ఎవరికి చెప్పినా సరే ఒక డిటర్మినేషన్ స్ట్రాంగ్ గోల్ పెట్టుకోమంటారు అనమాట. మన గోల్ కానీ ఏంటంటే దానికి గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఎప్పటికప్పుడు మనకి వస్తుంది. మనం ఒకసారి మనం ఒక టీ ఇచ్చాను కూడా అది డెఫినెట్గా మాకు ఎమ్మెల్యే ఒక నిర్మల రామచంద్ర గారు ఉండేవారు, ఆయన చెప్పేవారు అనమాట. ఒక టీ ఇచ్చిన అది ఎప్పుడైనా సరే 1 టీ అని వస్తుంది, 2 టీలు అని వస్తుందని. అట్లాగే ఏంటంటే మనం ట్రై చేయాలి. వస్తున్నాం అన్నప్పుడు నాకు 57 ఏముంది, వెయిట్ చేద్దాం. ఇప్పుడు కలిసి సీట్ వస్తే ఎమ్మెల్యే అవ్వచ్చు, చెప్పలేం కదండి. నెక్స్ట్ ఎలక్షన్లో అయినా నాకు డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్లో ఈ ఇప్పుడు సీట్ రాపోయినా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్కి విల్ గెట్ వెరీ గుడ్ పొజిషన్ అని నాకు ఒక ఆశ. డెఫినెట్గా మీకు పాలిటిక్స్లో గాడ్ ఫాదర్ ఎవరు? నాకు పాలిటిక్స్లో గాడ్ ఫాదర్ అని ఎవరు లేరు సార్. నేను అంటే కొన్ని విషయాల్లో కొంతమందిని తీసుకుంటాను నా ఆదర్శంగా, ఏకలవ్యులుగా. కొన్ని విషయాల్లో సంజయ్, వెంకయ్య నాయుడు గారు కొంతమంది, అలాగే లాల్ జాన్ బాషా గారు కొంతమంది, అంటే ఏ పార్టీ అయినా కొంతమంది వ్యక్తుల దగ్గర కొద్దిగా పూర్వకాల నిబద్ధతతో ఉండేవారు. వాళ్ళు చెప్పిన మాటలు ఎప్పుడు కూడా వింటూ ఉంటారు అనమాట. లాల్ వాన్ బాషా గారు చెప్పేవారు అంట నాకు, కంటిపాటి పుల్లాగారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే అవతల పార్టీ వాడు పలానా వాడు ఉన్నాడు అక్కడ, మీ పార్టీలో యాక్టివేట్ చేయండి అని చెప్పేవారు అనమాట. అలాగా చెప్పినప్పుడు అలా యాక్టివేట్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అదేంటంటే ఎప్పుడు కూడా నేను అది ఒక నాయకుడికి లక్షణం ఏంటంటే ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలి తెలితే అది గొప్ప నాయకుడు అవుతారు సార్. అది గొప్ప మనకి నాయకులు ఉన్నది ఇద్దరే, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు రాజకీయంలో అంటే మూర్ఖత్వంగా ఉంటారంటారు, మొండితనంగా దాన్ని మొండితనం. రామారావు గారు అంతే, మొండిఘటం. రామారావు గారు అంతే, రాజశేఖర రెడ్డి అంతే. వీళ్ళిద్దరే నాయకులు సార్. మిగతా వాళ్ళు అందరూ లీడర్సే తప్ప నాయకులు కాదన్నమాట. లీడర్స్కి నాయకులకి అందరూ నాయకులు అంటే కొంతమంది లీడర్స్ తయారు చేస్తేనే నాయకులు అవుతాడు అంతే తప్ప. రామారావు గారి వల్ల ఎంతమంది పుట్టుకొచ్చారండి. అలాగే మీరు జనసేన వైపు కానీ ఎందుకు ప్రజారాజ్యం వైపు ఎందుకు వెళ్ళా? కాపు సామాజిక వర్గంలో మీరు కూడా ప్రెజర్ ఏమైనా వచ్చి ఉంటుంది కదా? వచ్చింది, నాకు ఎలబుద్ధి కాలేదు సార్. ఎందుకంటే ఎక్కువ బీజేపీ పార్టీతో ఉండిపోయేది, పార్టీలు మారటం ఎందుకు, ఈ జ్ఞానరామన్న ఉంది వల్ల మీరు వెళ్ళలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ కూటమిలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది. కొంతవరకు సానుభూతి పరులు జూబ్లీహిల్స్లో అక్కడక్కడ ఉన్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. నిజంగానే ఒకవేళ తెలుగుదేశానికి వాళ్ళు అయితే పోటీలో లేరు కానీ ఓటు బ్యాంక్ ఏదో ఉందన్నారు, వాళ్ళు ఏమైనా మీకు సపోర్ట్ చేస్తారా లేదా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ 2014లో పోటీ చేయడం తప్ప అక్కడి నుంచి మళ్ళీ లేదు అసలు. అవును, 19 లేదు, 24 లేదు. జిహెచ్ఎం సెలక్షన్లు ఎక్కడ లేదు. అందరూ మర్చిపోయారండి వాళ్ళు, తెలుగుదేశం పార్టీని మర్చిపోయారు. కానీ తెలుగుదేశం సింపథైజర్స్ ఉంటారు, ఏ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు, అలా ఉండిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న క్యాండిడేట్ని బట్టి, స్థితిగతులను బట్టి ఓటు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తెలుగుదేశం క్యాడర్ మొన్నటి వరకు గోపీనాథ్ గారితోనే నడిచారు. గోపీనాథ్ గారు తెలుగుదేశం నుంచి వచ్చారు కాబట్టి ఆయనతో పాటు ఓటేశారు అన్నమాట. ఇప్పుడు ఏంటనేటప్పటికి ఏంటంటే ఎంతో కొంత ఎఫెక్ట్ అక్కడ కలిసి ఉంది కాబట్టి తెలుగుదేశం క్యాడర్ వాళ్ళు చెప్పినా చెప్పపోయినా బీజేపీకి ఓటేస్తారు. ఇక్కడ వేస్తారు సార్, బీజేపీకి వేస్తారు సార్. 50% డెఫినెట్గా వేస్తారు సార్. ప్లస్ మిగతా కొంతమంది ఏంటంటే లోకల్గా ఉండే దాన్ని బట్టి అటు ఇటు పరిస్థితుల ప్రకారంగా వెళ్తూ ఉంటారు. రామచంద్ర గారు అధ్యక్షుడు అయిన తర్వాత మొదట ఉప ఎన్నిక ఎంత సీరియస్నెస్గా తీసుకుంటున్నారు? లేదంటే
జిహెచ్ఎంసీని తీసుకుంటారు? లేదు సార్, ఇది మాకు దీని నుంచే స్టార్ట్ చేయాలి సార్. రామచంద్ర గారు కూడా దీని నుంచే స్టార్ట్ చేసి ఇది మేము మంచి పొజిషన్ తెచ్చుకోగలిగితేనే రేపు జిహెచ్ఎంసీలో స్వీప్ చేస్తాం సార్. ఎందుకంటే గతంలో 50 సీట్లు వచ్చినాయి. ఈసారి మొత్తం మేయర్గా వ్యవస్థ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో మాకు మంచి ఇంపాక్ట్, గణనీయమైన ఓట్లు గెలవాలి తప్పితే సెకండ్ ప్లేస్లోనే ఉండగలగాలి. వేసినప్పుడు మేము జిహెచ్ఎం స్వీప్ చేసేస్తామంట. అవకాశం ఉందంటారా గెలిచే అవకాశాలు బీజేపీకి? క్యాండిడేట్ ప్లస్ ఉండి ఎలక్షన్ హియరింగ్ చేయడంలో ఉంటుంది కదా సార్. క్యాండిడేట్ ఒకటి అంటే మెయిన్ ఏంటంటే క్యాండిడేట్ లేట్ అయిపోయింది మాకు, అదొక కొంత పడుతుంది కానీ పికప్ అయిపోతాం. ఏంటంటే ఆల్రెడీ మా వాళ్ళు 2 months నుంచి వర్క్ చేసుకుంటాం. క్యాడర్ అయితే వర్క్ చేసేస్తున్నారు. మాకేంటి చూపించుకుంటా బొమ్మ కానీ ఇంకా మా క్యాండిడేట్ ఆల్రెడీ ఏంటంటే మా బీజేపీ పార్టీ మా పథకాలు ఏం చేస్తున్నాం, ఇంటింటికి తిరగటం, క్యాడర్ను కలుసుకోవటం, మొత్తం 8 divisions కూడా వర్క్ యథాతథంగా జరిగిపోతుంది. వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు మా వర్క్ అలా జరిగిపోతుంది. ఓకే, వాళ్ళేమో క్యాండిడేట్ తీసుకెళ్తున్నారు, మేము ఇంకా క్యాండిడేట్ తీసుకెళ్తాం, అంతే తప్ప వర్క్ యాక్టివ్స్ అయిపోతుంది. ఈ సందర్భంగా మీ క్యాడర్కి చెప్పాలనుకునేది ఏం లేదు సార్, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీని గెలిపించుకోవాలి మన జూబ్లీస్లో. నిజంగా అంటే డెఫినెట్గా మాకు జూబ్లీస్ బీజేపీ అడ్డ అవుతుంది, మాకు నమ్మకం ఉంది మా క్యాడర్. కానీ మాకన్నా బయట వాళ్ళకి ఎక్కువ నమ్మకం ఉంది సార్. ఏంటంటే గతంలో ఎప్పుడూ అధికారం లేక మా వాళ్ళు కొంత నిస్సత్తుతో ఇదేనే ఉంటుంది. ఈసారి కొద్దిగా కసిగా చేస్తే డెఫినెట్గా అధికారం చేతికి వస్తుంది. ఎమ్మెల్యే గెలుస్తాం ఫస్ట్ టైం ఇక్కడ జూబ్లీస్లో. రేపు జిహెచ్ఎంసీలో ఆటోమేటిక్గా 7 divisions కూడా మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉంటుంది. గెలిచే అవకాశాలు. మీరు లక్ష్మీనారాయణ గారికి రాష్ట్ర స్థాయి పదవి ఎందుకు లేదు? ఇప్పుడు ఇవ్వబోతున్నారు సార్. అదే నేను ఏపీలో ఉంటే వెరీ గుడ్ పొజిషన్లో ఉండేవాడిని. మనం ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడే కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు అంటే అక్కడ చేసిన ఇక్కడ చేసిన సీనియారిటీ నేను ఎప్పుడు పదవి ఉంది లేదన్న ఎప్పుడు చూడలేదు సార్. నాకు అంత అనిపించలే నాకు ఎప్పుడు కూడా. నేను మొన్న కూడా అడగలేము, నాకు కృష్ణారెడ్డి గారు మన వర్క్ చూసి జాయింట్ కన్వీనర్ ఇచ్చారు సికింద్రాబాద్ పార్లమెంట్. ఇప్పుడు రామచంద్ర గారు కూడా స్టేట్ వైడ్గా వేసుకుంటారన్నారు. వేసుకుంటారు మనకి ఏదైనా పదవి అయితే వస్తుంది. మనం ఏంటంటే ఎప్పుడు థింక్ చేయాలి, మనకి పదవి కావాలి, ఇది చెయ్యాలి. ఎందుకంటే మా నాన్నగారు నేర్పింది ఏంటంటే, నాన్న ఎప్పుడు ఇండివిజువల్కి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదని చెప్పేవారు. నేను ఇన్ఫ్లుయెన్స్ అనేది క్రియేట్ చేయమని చిన్నప్పటి నుంచి నాకు అలాగే ఉంది. అలాగే ఏంటంటే ఇక్కడ డిపార్ట్మెంట్ నాకు వ్యాపారం ఇచ్చి కానీ అన్ని డిపార్ట్మెంట్లో మంచి చనువు ఉండటం వల్ల ఎవరు ఏ పని వచ్చినా ఇమీడియట్లీ చేయగలుగుతాను. ఏదున్నా సరే ఇమీడియట్లీ చేయగలుగుతాను. అది స్ట్రైట్ ఫార్వర్డ్. అంతే తప్ప మిస్యూజ్ చేయను. ఎవరితో అయినా సరే మమేకం అవుతాను, ప్రేమగా ఉంటాను. నాకు నచ్చలేదని గాడికి నమస్కారం కూడా పెట్టిన చూడండి కూడా అంతే అంతే స్ట్రైట్గా ఉంటాను. రాజకీయాల్లో స్ట్రైట్నెస్ పనిచేస్తుందంటారా? మా అలాంటి వాళ్ళకి ఇబ్బంది సార్, కొంతమందికి ఇబ్బంది పడుతుంది సార్. అంటే మనసును చంపుకోలేను కదా సార్. మా క్యారెక్టర్ అంతే. మా పద్ధతి పొలంలో పెట్టినా అలాగే ఉంటుంది అంతే అంతే. థ్యాంక్ యూ అండి లక్ష్మీనారాయణ గారు, మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఇదండి బీజేపీ లీడర్ సీనియర్ నాయకులు ఆలపాటి లక్ష్మీనారాయణ గారి ఆలోచన. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ క్యాండిడేట్ విషయంలో కొంచెం లేట్ అయినా సరే ప్రజలు మెరుగైన పాలన అందించే వ్యక్తి కోసం చూస్తూ ఉన్నారని, బీజేపీ క్లీన్ చిట్తో ఉందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనేక పథకాల ద్వారా కావచ్చు, అనేక రుణాల ద్వారా చాలా అభివృద్ధి అనేది భారతదేశంలో జరుగుతుంది. ఆ లబ్ధి జూబ్లీహిల్స్ తెలంగాణలో కూడా జరుగుతుందని ఈ సందర్భంగా బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. నమస్కారం. థ్యాంక్ యూ.